కేజీఎఫ్ పార్ట్ 1 అండ్ 2తో బాక్సాఫీస్ను షేక్ చేశాడు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ 2 చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్తో పనిచేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ముందుకు వచ్చారు. దీంతో అదే ఊపులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సలార్ చిత్రం తీసి మరోసారి హిట్ కొట్టేశాడు నీల్. బాహుబలి 2 తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్కి సూపర్ జోష్ ఇచ్చాడు. సలార్ 1 హిట్ కావడంతో పార్ట్ 2 శౌర్యాంగ పర్వంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక జూన్ నుంచి సలార్ 2 షూటింగ్ మొదలవుతుందని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. కానీ సడన్గా జూనియర్ ఎన్టీఆర్ సినిమా తెరపైకి రావడం డార్లింగ్ ఫ్యాన్స్ను కలవరపెడుతుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ తన తదుపరి ప్రాజెక్ట్పై అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్తో తాను తీయబోయే ఎన్టీఆర్ 31 షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభం కానుందని ప్రకటించాడు. ఇది ఫ్యాన్స్కి మొదట సంతోషం కలిగించినా ఇప్పుడు టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే సలార్ 2 షూటింగ్ ఇప్పటి వరకు మొదలు కాలేదు. కానీ ఆగస్టు నుంచి ఎన్టీఆర్ 31 మొదలైపోతుందని అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్కి అంతా గందరగోళం అయిపోయింది. అందులోనూ షూటింగ్ విషయంలో నీల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. సీన్ సరిగ్గా రాకపోతే రీషూట్లు కూడా చేస్తుంటారు. మరి ఇలాంటి డైరెక్టర్ 2 పెద్ద ప్రాజెక్టులను ఒకేసారి ఎలా హ్యాండిల్ చేస్తాడా అని అభిమానులకు అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఇలా చేస్తే 2 సినిమాల క్వాలిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అనే వాదన కూడా ఉంది. నిజానికి సలార్ 2 పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ 31 మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ నీల్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చారు. మరి జూన్లో సలార్ 2 మొదలుపెట్టి ఆగస్టు లోపల అంటే 2 నెలల్లో ఏమైనా చిత్రీకరణను పూర్తి చేస్తారేమోనని డార్లింగ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ 2 నెలల్లో సలార్ 2 షూటింగ్ మొత్తం ఎలా అవుతుంది అని కూడా ఆలోచిస్తున్నారు. ఇలా ఒక్క ప్రకటన అటు ఎన్టీఆర్ ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ను టెన్షన్ పెట్టేశాడు ప్రశాంత్ నీల్. తమిళ డైరెక్టర్ శంకర్ కూడా ఇటీవల ఇండియన్ 2, గేమ్ చేంజర్ వంటి పెద్ద ప్రాజెక్టులను ఒకేసారి హ్యాండిల్ చేశారు. మరి ఇప్పుడు నీల్ కూడా అదే చేయబోతున్నాడేమో చూడాలి.